నేను చిలకమర్రి నరసింహ, తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ మెంబర్. ప్రజలకు తెలియజేయడం ఏంటంటే, సమాజంలో ఎక్కడ సమస్య ఉన్నా ఎదిరించే వాళ్ళు లేకపోతే బెదిరించే వాళ్ళదే రాజ్యం అవుతుంది. అందులో నిరూపణ ఏంటంటే, ఒక వారం 10 రోజుల కింద ఇక్కడ ఏంటంటే 8 ఫీట్ల నీళ్లు ఉండే. ఈరోజు చిలకమర్రి నరసింహ అనే వ్యక్తి తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ మెంబర్గా నేను పోరాట ఫలితం ఏంటంటే 10-12 రోజుల క్రితం మీరు అందరు చూసారు, తెలంగాణ రాష్ట్ర ప్రజలు అందరూ చూసారు. ఈ నీళ్లు ఏవైతే వచ్చినాయో, నేను చెప్పినట్టు పాల్మాగుల్ టు ముచ్చింతల్ రోడ్ ఏదైతే ఉందో, ఈ రోడ్డుకు సంబంధించి అప్పుడున్నటువంటి గవర్నమెంట్ 1,49,00,000 రూపాయలు శాంక్షన్ అయితే ఈ రోడ్ను సిక్స్ చేసి, ఈ రోడ్ను వేయకుండా చేసి అడ్డుకొని ఈ రోడ్డు మీద మొత్తం వాంటెడ్లీ కృత్రిమంగా నీళ్ళు నింపడం జరిగింది. నా పోరాట ఫలితంగా నేను అధికారులకు చెప్పడం ఫలితంగా అధికారులను రాష్ట్ర అధికార యంత్రాంగాన్ని తరలించడం వలన, విచారణ చేయడం వలన, దాన్ని ప్రెస్లో చెప్పడం వలన నా పోరాట ఫలితం ఏంటంటే, నాకు నా గ్రామ ప్రజలు సపోర్ట్ చేయడం వలన, ఇది నా ఒక్కని పోరాటమే కాదు, నా ఒక్కని ఫలితమే కాదు, గ్రామ ప్రజలందరి సహకారంతో నేను ముందుకొచ్చి ఎవరు ఇక్కడికి రానికే భయపడుతున్న సమయంలో నేను వచ్చి ప్రాణాలకు తెగించి, ఈరోజు నా ప్రాణాలకు తీయడానికి సిద్ధమైనటువంటి ఇష్యూలో నేను ప్రాణాలకు తెగించి పోరాడడం ద్వారా ఏంటంటే, మీరందరూ చూస్తామని మొన్న నీళ్ళు ఎట్లుండే, ఇప్పుడు నేను చేసినటువంటి యాక్టివిటీస్ మూలంగా ఏంటంటే ఈరోజు మనుషులు అక్కడి నుంచి ఇక్కడ నడిచిపోవడానికి సిద్ధంగా అయిపోయింది. అయితే నేను ఇప్పుడు కూడా ఏమంటున్నానంటే, ఎదిరించేవాళ్ళు లేకపోతే బెదిరించేవాందే రాజ్యం అవుతుంది. ప్రజలారా ఇకనైనా మేల్కోండి. దయచేసి ఎక్కడ సమస్య ఉంటే అక్కడ నేను ఉంటా. మీ చిలకమర్రి నరసింహ మీకు అందుబాటులో ఉంటాడు. మీరు ఇంకా అణచివేతకు కానీ అన్యాయానికి కానీ మోసపోడానికి పోకుండా చైతన్యం కలిగి ప్రజలందరూ ఐక్యం కావాల్సిన అవసరం ఉంది, మేల్కొనాల్సిన అవసరం ఉందని కోరుకుంటూ ఈ రోడ్డును ఒకసారి చూద్దాం మనం. ఎందుకోసం అంటే, ఈ రోడ్లో 8 ఫీట్ల నీళ్లు రాత్రికి రాత్రి నిన్న సాయంత్రం నాటి నీళ్ళు తీసేస్తే ఇప్పటివరకు ఎట్లా అయిందో చూడండి. 8 ఫీట్ల నీళ్లు ఎట్లా తీసేస్తారు కృత్రిమంగా అంటే, ఇప్పటిదాకా ఏం చెప్పారంటే ముచ్చింతల గ్రామ ప్రజలు వాడినటువంటి డ్రైనేజ్ నీళ్ళని సాగులు చెప్పారు. వాళ్ళు ఇచ్చిన నీళ్ళు ఇక్కడ అయినాయి, కానీ ఈ మేము బైపాస్ అంటే అక్కడ నుంచి వాటర్ పంపింగ్ చేసి నీళ్ళని అడ్డుకట్ట మేము వేయలేదు, నీళ్ళని అడ్డుకట్ట వేయలేదు, అబ్బాయి నిలిచిపోయినా చెప్పారు. ఇప్పుడు మీకు నిరూపణ చూపిస్తారు రండి. ఇదేంటంటే నేను ఒకటే చెప్పదలుచుకున్నాను మిత్రులారా. ఎందుకోసం అంటే, ఈ ఈత చెట్టు ఏదైతే ఉందో దీనికి సగం వరకు ఉన్నాయి నీళ్ళు. ఆ రోజు నిన్న సాయంత్రం 5 గంటలకు నీళ్లు తీసేరు. ఎవరు నీళ్ళకు అడ్డుకట్ట వేసిన వ్యక్తులు ఎవరైతుందో ఆ నీళ్లు తీసేయడంతో ఇలా కనీసం ఇంతప్పుడు నడుస్తూ ఉన్నాం మనం. ఇక్కడ వరకు ఉన్నాయి నీళ్ళు, మనం 3-4 రోజుల క్రితం. ఇప్పుడు ఈ నీళ్ళన్నీ పోయిందంటే ఇట్లా కొద్దిగా పాటు నీళ్ళు ఉన్నాయి, అది రేపు ఉదయం కర నీళ్ళు వెళ్ళిపోతాయి. ఇదంతా ఇప్పుడు బాకబులు నడుచుకుంటూ పోవచ్చు, బర్రెలు కానీ గొర్రెలు కానీ మనుషులు కానీ బాకబులు పోవచ్చు. కాకపోతే వెహికల్ పోవడానికి అక్కడ దిగబెట్టేట్టు ఉంది. ఒక 2-3 రోజులు అది పూర్తి అయిపోతుంది. ఇది ప్రజలందరూ ఏంటంటే రేపు మార్నింగ్ 10 గంటల తర్వాత బైకుల మీద పోవచ్చు, కార్ల మీద పోవచ్చు, ఎట్లయినా పోవచ్చు. పాల్మాగుల్ టు ముచ్చింతల్ రోడ్ అనేది అవుతుందో పోవడానికి ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. దీనికి ధన్యవాదాలు చెప్తున్నానంటే, అయితే చిలకమర్రి నరసింహగా తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ వ్యక్తిగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ప్రజలంతా ఐక్యమై పోరాడితే ఒక వ్యక్తి బెదిరించేవానికి వ్యతిరేకంగా మనం నిలబడగలిగితే మనం ప్రతి దాంట్లో సక్సెస్ అవుతాం. ఇకనైనా నమ్మండి, నిజాయితీగా నమ్మండి, నిజాన్ని నమ్మండి, ఎవరో చెప్పినటువంటి మాటలకు మోసపోకుండా ఉండాలని కోరుతూ ఇక్కడికైనా నాకు సపోర్ట్ చేయండి. ఇలాంటి సమస్యలు ఊరూరా తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో ఉంటాయి. మీరందరూ కలిసి రండి, కలిసి వస్తే మనకు ఎదురేలేదు. దయచేసి మోసపోకమని కోరుతూ మీ చిలకమర్రి నరసింహ, తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ మెంబర్. రేపు 10 గంటల నుంచి పాల్మాగుల్ టు ముచ్చింతల్ రోడ్డుకు ఎవరైనా పోవచ్చు, అందుబాటులో ఉంది రోడ్డు, ఎవరైనా పోవచ్చు అని కోరుకుంటున్నా. జై తెలంగాణ. ఎన్ని నిమిషాలు